ఇక్కడ ఒక వార్త ప్రధానంగా కనబడుతున్నది. ఇగో 80 టీఎంసీలు తరలించేలా తుమ్మిడిహెట్టి కట్టబోతున్నారట. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టబోతున్నారట. బ్యారేజీ ప్రతిపాదన సిద్ధం చేయండి, 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రణాళికలు, ఆ తర్వాతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుద్దాం, తుమ్మిడిహెట్టి నుంచి మైలారం మీదుగా సుందిళ్లకు నీరు, ప్రాజెక్టులపైన సమగ్ర నివేదిక, సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఇప్పుడు ఈ మేడిగడ్డ కుంగిపోవడము, అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు ఏర్పడడంతో మొత్తం పంపింగ్ చేయడం అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు మనకి శ్రీరామ్ సాగర్ గోదావరి నుంచి వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాజెక్టు ఆ వ్యవహారం అంతా నడుస్తున్నది. ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్న మేడిగడ్డ నుంచి వాటర్ లేకపోవడంతో, అంటే అది కుంగిపోవడంతో అక్కడ మొత్తం ఆగిపోయింది. యాక్చువల్గా ఇది పాత ప్రాజెక్టులో భాగం కాదు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగం కాదు. ఇది కేసీఆర్ దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ అన్నారం సుందిల్లా అని చెప్పి కమిషన్ల కోసం పెట్టిండు ఆ రోజున. సరే, కమిషన్లు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఒక్కొక్క అధికారి 100 కోట్లకి వాళ్ళ ఏసీబీకి ఈ ఐటీకి దొరుకుతా ఉన్నది మనకు కనబడుతున్నది. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏం చెప్పింది మేనిఫెస్టోలో అంటే, మేము ఏదైతే పాత ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్లో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే ఏదైతే ఉన్నదో, సో దాని ద్వారా మేము తుమ్మిడిహెట్టిని చేపడతాం మళ్ళీ అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇక్కడ నిపుణులు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, మీరు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలి అన్నా, భవిష్యత్తులో కుంగిపోయిన మేడిగడ్డని ఏం చేయాలి అన్నా, దాన్ని వదిలేయడమా, దాన్ని ఇంకొక రకంగా వాడుకోవడమా, లేకపోతే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడమా, ఏది చేయాలన్నా ఒక నిపుణుల కమిటీని వేయాలి, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర మేము కడతామని అంటున్నారు. ఏ ప్రాతిపదికన, ఏం రిపోర్ట్ ఉన్నది? ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 కోట్లకు పైన ఖర్చు పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ చేసిండు. ఇందులో దాదాపు 70-80 వేల కోట్లు అప్పే. 12 సంవత్సరాలు కట్టాలి, ప్రతి సంవత్సరం 13,000 కోట్లు కట్టాలి, దాదాపు 1,50,000 కోట్ల దాకా ఆ అప్పు మనం కట్టాల్సి ఉన్నది. 70-80 వేల కోట్లకు అప్పుకి 60-70 వేల ఇంట్రెస్ట్ కలిపి. మరి ఈ పరిస్థితుల్లో అదేమో పనికి రాకుండా ఉన్నది, కట్టక తప్పదు. మళ్ళీ మీరు తుమ్మిడిహెట్టి అంటున్నారు. మరి ఆ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి కట్టి అక్కడ బ్యారేజీ కట్టి దాన్ని ఇది చేయడానికి ఒక నిపుణుల కమిటీ వేసి మీరు థరో ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ ఎంక్వైరీ కమిటీ కూడా ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో మన దేశానికి సంబంధం లేని అవతలి ఏదైనా మంచి వ్యవస్థతోటి దీన్ని ఎంక్వైరీ చేయించమని అడుగుతున్నారు. మరి ఆ పని చేయాలి కదా, చేస్తారా? అది ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోతున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీని 80 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మంగళవారం ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నీటిపారుదల ప్రాజెక్టులపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ వీళ్ళందరితో సమావేశమైనట. మేడిగడ్డ ఈ సందర్భంగా సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితి పైన ఆరా తీశారు. బ్యారేజీల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించాలి అన్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యత సంబంధిత ఏజెన్సీలదే, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 149 మీటర్ల ఎత్తుతో కడితేనే 88 టీఎంసీల నీటిని తరలించడానికి అవకాశం ఉంటుందని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్ సిఈ ఎం సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. 149.50 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 108 టీఎంసీలు, 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 129 టీఎంసీల దాకా తరలించడానికి వీలుంటుందని వివరించారు. దీనిపైన రేవంత్ రెడ్డి స్పందిస్తూ 148 మీటర్ల ఎత్తుతో కట్టడానికి మహారాష్ట్రతో సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేదు, ఇదివరకే వాళ్ళు అంగీకారం తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు నీటిని తరలించాలి అనంటే ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్లతో కట్టడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఆమోదం కోసం ప్రయత్నించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేలా ఈ ప్రణాళికలు సిద్ధం చేయాలి అని చెప్పారు. పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకెళ్లేందుకు వీలుగా అంచనాలు రూపొందించాలి అని సూచించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించాలా, లేక సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి తరలించాలా అనే దానిపైన కూడా చర్చ జరిగిందట. తుమ్మిడిహెట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే మైలారం వద్ద 30 మెగావాట్ల సామర్థ్యంతో 12 మోటార్లతో పంప్ హౌస్ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మంచిర్యాల మీదుగా గ్రావిటీ కెనాల్ వెళుతున్నందున భూసేకరణకు భారీగా నిధులు అవసరమవుతాయి. అలా కాకుండా
తుమ్మిడిహెట్టి నుంచి మైలారం దాకా గ్రావిటీతో వచ్చే నీటిని 20.6 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వి టేకుమట్ల వాగులో పోస్తే సుందిళ్లకు చేరుతాయి. అక్కడి నుంచి నీటిని తరలించడానికి వీలుగా కాశీపేటలో పంప్ హౌస్ ఉన్నది. సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజీ సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు అంచనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇగో ఇట్లా మాట్లాడితే ఇది చేస్తే కుదరదు. అది దానికి ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీకి అప్పగించాలి దాన్ని. వాట్ ఈజ్ వాట్, ఏం చేస్తే ఇది సాధ్యమవుద్దని చెప్పడానికి ఒక అవుట్ సైడ్, మన దేశాంతో సంబంధం అవుట్ సైడ్ కంపెనీకి అది ఇస్తే ఒక 2-3 నెలల్లో మీకు ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని చేయండి. మళ్ళా ఆయన లెక్కన నేనే తాపి మేస్త్రి, నేనే హీరో, నేనే అనుకుంటే కష్టం. కేసీఆర్ అట్లే చేసిండు కదా, నేనే హీరో, నేనే హీరోయిన్, నేనే కామెడీ, నేనే విలన్, అన్నీ నేనే అని సినిమా స్టార్ట్ చేసిండు. ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ ప్రయత్నం చేయకండి. ఇది తెలంగాణ సొమ్మిది, ప్రజలు రూపాయి కూడబెట్టిన సొమ్మిది, ట్యాక్సుల ద్వారా వచ్చిన సొమ్మిది. రేపొద్దున మీరు అప్పులు తెచ్చినా మళ్ళీ అది ప్రజలే కట్టాలి. సో దయచేసి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, వెయిట్ చేయమని. ఇది డయాగ్రామ్ మనకు తెలుసు కదా. ఇగో ఇది తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు ఇక్కడ బ్యారేజ్ కట్టాలి. ఏది పాత ప్రాణహిత చేవెళ్ళ రీడిజైన్లో భాగంగా ఇక్కడ యాక్చువల్గా బ్యారేజ్ కట్టాలి. కానీ కేసీఆర్ ఏం చేసిందంటే ఇక్కడ నీళ్ళేవేం లేవు, ఇక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పి ఏం చేసిందంటే ఇగో ఈ కిందికి వచ్చి గోదావరి ఇక్కడ ఫుల్ నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మేడిగడ్డ కట్టిండు. ఇక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి ఇక్కడికి ఎత్తిపోసి మిగతా ఈ ప్రాజెక్ట్ అంతా నార్మల్ వేరే అది ఉన్నదే పాత డిజైన్, కాకపోతే కెపాసిటీలు పెంచండి మిగతా రిజర్వాయర్లు. సో ఇది కేసీఆర్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇది కుంగిపోయింది కాబట్టి ఇది వైబుల్ కాదు, ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నది. అది ముందు నుంచి చెప్తుంది. ఇది ఎత్తిపోతలు కాదు, తిప్పిపోతలు అవుతున్నది. ఎందుకంటే గోదావరి వరద వచ్చినప్పుడల్లా ఇక్కడ దాకా ఎత్తిపోసిన నీళ్లు ఈ గోదావరి వరద వచ్చి ఇది ఇంకా నిండిపోయి ఏం చేయాలని అర్థం కాక గేట్లన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఏది సుందిల్లది, అన్నారంది ఇక్కడ ఓపెన్ చేసరికి మళ్ళీ పోయి సముద్రంలో కలుస్తుంది. కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ అంతా మళ్ళీ గోదావరి పాలవుతున్నది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత డిజైన్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న బ్యారేజ్ని మళ్ళీ కట్టి అలాగే ఇక్కడ కాలువలు ఇవన్నీ సిద్ధమైపోయినాయి. దాదాపుగా 70-80% కాలువలు సిద్ధమైనాయి. ఈ పరివాహక ప్రాంతంలో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఒక పంపు పెడితే ఎల్లంపల్లిలో నీళ్లు పోయొచ్చు అన్నది పాత డిజైన్. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలన్నది థరో ఎంక్వైరీ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ముందుకెళ్తే మళ్ళా పాత లెక్క అవుతుంది.